స్వామి ఎప్పుడు అంటుండేవారు, నా యొక్క అవతరణ భక్తుల కొరకే, నా యొక్క అవతరణ భక్తుల ఆనందం కొరకే అని. కాబట్టి వారు వాత్సల్యంతో నిండు ప్రేమతో ఆ మాటలు సదా చెప్తూనే ఉండేవారు. స్వామి అన్నారు, నేను ఏది చేసినా ఏది చెప్పినా మీ మంచి కొరకే, మీ బాగు కొరకే, మీ ఆనందం కొరకే అని బల్ల నొక్కి 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 వకాణించి ఎంతో గంభీరంగా చెప్పేవారు. నిజంగా ఆ యొక్క మాటలు వింటుంటే ఎంతో ఆనందం అనిపించేది. స్వామి అన్నారు, ఒక్కొక్కసారి నేను కఠినంగా మాట్లాడుతుంటాను, ఒక్కొక్కసారి మిమ్మల్ని కోపగించుకుంటూ ఉంటుంటాను. అది కూడా మీ మంచి కొరకే. శిక్షణ లేకపోతే రక్షణ రాదు. కాబట్టి శిక్షించినప్పుడే మీరు మంచిగా బతకడానికి వీలవుతుందని వారి యొక్క వాత్సల్యాన్ని, వారి యొక్క ప్రేమను కుమ్మరించేవారు. స్వామి అలా చెప్తూ ఉంటే ఈ వడగండ్లు పడతాయి కదా వర్షం వచ్చినప్పుడు, ఆ వడగండ్లు కింద పడగానే అంత క్షణంలో నీరైపోతుంది. అదేవిధంగా నా మాటలు కూడా ఆ ఒక్క సమయానికి కఠినంగా అనిపించిన వెంటనే ప్రేమగా మారిపోతుంది. కాబట్టి ఇది నా యొక్క వాత్సల్య తత్వం అని ప్రభు చదివిస్తుంటే ఎంతో ఆనందించాం. ఆ రోజుల్లో మేము మద్రాసులో ఉండాం. స్వామి మద్రాసుకు వచ్చేవారు, మా అక్కగారింట్లో ఉండేవారు. కాబట్టి మాకు మంచి అవకాశం చిక్కేదన్నమాట. నేను ఇంకా అత్తవారింట్లో అడుగు పెడుతున్నట్టే ఈ ఇల్లు దూరకు ముందనే ఎలుకల రావిడి అన్నట్టుగా ఎన్నో కష్టాలకు గురి అయిపోయాం. కష్టం అంటే ఏమో తెలియదు. అలాంటిది ఈ కష్టాలకు తట్టుకోలేక భరించలేక స్వామి సన్నిధికి వెళ్ళి స్వామి పాదాల మీద పడి బోరున ఏడ్చేదాన్ని. స్వామి నన్ను ఓదార్చి పక్కలో నిలబెట్టుకొని ఈ చిన్న చిన్న వాటికంతా ఇంత భయపడతారా అని అనేవాడు. స్వామి ఇంతకంటే ఇంకా పెద్దది వస్తుందా, ఇదే తట్టుకోలేకపోతున్నాము కదా అని అంటుంటే, చూడు నేను మీకు పక్క బలంగా నిలబడి రాత్రి పగలు మీ గురించే యోచిస్తూ రాత్రి పగలు ఎలా మిమ్మల్ని అభివృద్ధికి చేయాలి, మీకు ఎలా ఆనందాన్ని అందించాలి అని నేను రాత్రి పగలు యోచిస్తూనే ఉంటాను అంటూ స్వామి ఒకసారి లెటర్ రాశారు నాకు. ఈ కష్టాల్లో ఉన్నప్పుడు లెటర్ రాసి, విజయమ్మా నీ కమ్మని కమ్మ చేరింది, కడు జాలి ఆనందము కూడా కలిగింది. ఈ చిన్న చిన్న వాటికంతా పవిత్రమైనటువంటి హృదయాన్ని ఇవాళ ఊగిస్తున్నావు. నేను చెంతనే ఉన్నాను కదా, పలుకుతూనే ఉన్నాను కదా. కాబట్టి ఈ యొక్క మంచి సమయం దగ్గరికే వచ్చేసింది. మీకు ఆనందాన్ని నేను తప్పకుండా ఇచ్చేస్తాను. నీవు వెంటనే బయలుదేరి బృందావనానికి రమ్ము, నీ యొక్క పతిని కూడా నీతో తీసుకొని రమ్ము. ఈ జీవుల కృష్ణుడు వేరొకరైనా ఈ గోపాలకృష్ణుడు నీవాడే కదా. ఈ గోపాలకృష్ణుని నీ పక్కలోనే పెట్టుకొని కష్టాలు కష్టాలు అంటూ అనటం భావ్యం కాదు. కాబట్టి నువ్వు నా త్వరలో నేను మద్రాసు వస్తున్నాను, ఆనందాన్ని అందిస్తున్నాను, ఇట్లుని హృదయ సాయి అంటూ ఆ యొక్క జాబుల్లో రాసే విధానం అది చదువుతుంటే ఆనంద బాష్పాలు జలజల ధారిపోయి ఆ యొక్క నిజంగానే ఒక విధంగా ఎంతో ఆనందము, ఒక ధైర్యము కలిగేదన్నమాట. ఈ విధంగా స్వామి వారి యొక్క వాత్సల్యాన్ని నిమిష నిమిషానికి క్షణ క్షణానికి మాకు చూపిస్తూ ఎంతో ధైర్యాన్ని బలాన్ని ఇచ్చారంటే, ఈరోజు ఈ మాత్రం మేము నిలబడగలిగి ఉన్నామంటే దానికి కారణం మన యొక్క స్వామి యొక్క అపూర్వ వాత్సల్యమే తప్ప వేరొకటి కాదు.